Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? My strife, my right to fight, to die on. And this is my game to play, to claim a brand new name, And I ain't gonna lie to you, I'm a bit nervous that I might screw everything up that I've ever done. But what's the point of living if you ain't having fun? I guess I'll try this, try that, might miss, gotta find what I'm good at. I guess I look here, look there, over where am I scared, where am I at? I gotta make it in this life, whatever makes me happy, know I'm doing things right. Sipping in the summer on a goose and Sprite, or find a nightclub for the end of the night, And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? స్పైసీగానే ఉండాలి కారం. ఈ ఫిష్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నా కదా, ఇది అయిపోయే లోపు ఇది ఒక హాఫ్ అన్ అవర్ అన్నా నానాలి. దీనిలో ఇది నానే లోపల మనం ఫిష్ చికెన్ రెడీ చేసుకుందాము. ఆ చికెన్కి ఇప్పుడే ఫ్రెష్ చికెన్ అనమాట, బోన్లెస్ చికెన్ ఇప్పుడే కడిగిన. సో దీన్ని ఇప్పుడు మనం ఆలుగడ్డ కూడా నేను సీట్లు పెట్టుకుని ఇది కూడా ఉడుకుండొచ్చు. సో దీని ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. ఆలుగడ్డ తీద్దాము, బాయిల్ అయితే చూద్దాము. సో ఇది కూడా బాయిల్డ్ అయిపోయింది. ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయింది. సో ఈ చికెన్ కి ఈ మూడు అనమాట ఇంగ్రీడియంట్స్ కలపడము. సో దీని ప్రాసెస్ చూపిస్తా. సో ముందుగా ఆలుగడ్డ పుట్టి తీసేసుకుందాం. యాక్చువల్లీ ఈరోజు ప్రాన్స్ వండుకోవాలి, కాకపోతే మా ఆయన లేవలేదు, లేపి లేట్ లేసాడు. అక్కడ ప్రాన్స్ సండే కదా, ప్రాన్స్ అయిపోయాయి అనమాట. ఎక్కువ బాయిల్ చేసుకోవద్దు, ఆలుగడ్డని హాఫ్ బాయిల్ చేసుకోవాలి. మనకి తొందరగా పొట్టు రావాలంటే ఆఫ్టర్ బాయిల్ కొంచెం చల్ల నీళ్ళని ఇలా కడుక్కుందాం. ఇలా కడుక్కున్నాక పొట్టు ఈజీగా వెళ్ళిపోతుంది. వేడి ఉన్నప్పుడు దీనికి గుడ్డ అనేది అంటుకుంటుంది అనమాట. సో ఇలా మనము వాటర్లో, కోల్డ్ వాటర్లో ఒకసారి కడిగినాక పొట్టు తీస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. అన్ని డూప్లికేటే వస్తున్నాయి, గుడ్లు డూప్లికేటే, పాలు డూప్లికేటే, రైస్తో సహా అన్ని డూప్లికేటే, ఎగ్ కూడా డూప్లికేటే. అందులో ఒక 10 గుడ్లు ఉడకబెడితే ఇలా అవుతుంది అనమాట. అందులో 3-4 గుడ్లు డూప్లికేటే ఉంటున్నాయి. సో ఇలా వచ్చేస్తుంది అనమాట, నీట్గా వచ్చేస్తుంది మనము చల్ల నీళ్ళు ఇలా కడుక్కున్న తర్వాత. సో ఇప్పుడు మనము ఈ వీటికి చికెన్ స్నాక్స్ కి ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్నాము. ఈ లోపల ఈ ఫిష్ కూడా మ్యారినేట్ అయింది. ఇప్పుడు అరిటాకు చికెన్ కి పోతాం, రెడీ చేసేసుకుంటాం. అదేంటి మామిడికాయ, మామిడికాయ ఫ్రెష్ చెట్టు మీదకి వెళ్ళి తెంపుకొచ్చినావా? బాగుంది ఫ్రెష్ గా. ఈ సీజన్ లో నీకు మామిడికాయలు దొరుకుతున్నాయా? మా ఆయనకి చాలా ఇష్టం అనమాట మామిడికాయ. ఎక్కడి నుంచైనా కదా సంపాదించుకొని తీసుకొస్తాడు మామిడికాయ.
ఇది చికెన్ మామిడికాయ సార్. ఇది దేనికి మామిడికాయ? గోకరకాయ మామిడికాయ. ఓకే, ఇది రేపటికి అనమాట. దీని రెసిపీ కూడా నేను షార్ట్ రీల్స్ షార్ట్ పెడతాను చూడండి. అందులో గోకరకాయ మామిడికాయ. సో ఇక ఇవి రెడీ చేసేసిన స్నాక్స్, చికెన్ స్నాక్స్ కి. ఏమైనా సమోసాలు తెచ్చినావా? సో బ్రేక్ అనమాట ఇప్పుడు, సమోసాల బ్రేక్ అనమాట. ఇప్పుడు ఆకలి అవుతుందంట ఈవినింగ్ స్నాక్స్ కనేసి. సో ఇప్పుడు సమోసా బ్రేక్. మెడిసిన్స్ చేసుకుంటాం కదా, మా ఆయనకి కొంచెం ఆకలి అవుతుందంట. ఈ సమోసా బ్రేక్ తర్వాత మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం. సో మా ఆయనకి పెట్టేసి వస్తా, మీరు కొంచెం బ్రేక్ తీసుకోండి. సమోసా బ్రేక్ అక్కడ నడుస్తుంది, సమోసా తింటుంది అనమాట. ఈ లోపల నేను చికెన్ స్నాక్స్ కి రెడీ చేస్తున్నా. ఫస్ట్ ఇంకా మనము ఈ చికెన్ ని కచ్చా మిక్సీలో వేసేసుకోవాలంట. పచ్చి చికెన్ ని మిక్సీలో వేసుకోవాలి. నేను మిక్సీలో వేసుకున్నాక చూపిస్తాను నేను. సో ఇది 1/2 kg బోన్లెస్ చికెన్ అనమాట. ఇలా రావాలి, ఈ కన్సిస్టెన్సీలో రావాలి. తీసేస్తాను. సో మనం చికెన్ ఈ కన్సిస్టెన్సీలో రావాలి అనమాట. ఇలా ఉంటే కొంచెం టేస్ట్ ఉంటుంది, మొత్తం మెత్తగా కాకుండా. సో ఈ చికెన్ అన్ని ఇందులో వేసేస్తాను. ఇందులో ఆలుగడ్డ స్మాష్ చేసేసుకోవాలి. సో పీసెస్ ఏమి ఉండకుండా ఇట్లా స్మాష్ చేసేసుకోవాలి. ఆలు సో ఇంత కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి బైండింగ్ కోసం అని. కొంచెం కార్న్ పసుపు, తగినంత సాల్ట్, కొద్దిగా కారం. అండ్ ఇందులో మిరియాల పొడి వేసుకోవాలి, అందుకే లైట్గా వేసుకుంటున్నా కారం. ఆరిగానో పౌడర్ కొద్దిగా, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఇక జీరా పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, మిరియాల పొడి వేయాలి కొద్దిగా. సో ఇది మిరియాల పొడి అనమాట. మిరియాలు కచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలి. మిరియాలు పంటికి తగ్గితే దాని టేస్ట్ బాగుంటది అనమాట ఈ రెసిపీకి. సో నేను కచ్చపచ్చ దంచుతున్నా, రోట్లో దంచుతున్నా అనమాట. మిక్సీ వేసే పౌడర్ అయిపోతుంది. సో ఇలా కచ్చపచ్చ ఉండాలి. మిరియాల పొడి, అదే మిరియాల పొడి వేసుకోవాలి. సో కొద్దిగా క్యారెట్ కూడా తురిమేసేసుకుంటాను. బీన్స్ అయిపోయింది, క్యారెట్ కూడా. సో క్యారెట్ ఇలా తురిమేసుకోవాలి. ఇందులో కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోవాలి, సన్నగా తరిగి ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అది ఆప్షనల్ అనమాట, మన ఇష్టం. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. సో టేస్ట్ ఉంటుంది అనమాట ఆనియన్స్ అయితే. పిండి గట్టిగా ఉందంటే కొద్దిగా వేయండి, పిండి లూజ్ అయింది అనుకో ఆనియన్స్ అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ అందులో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి. సో క్యారెట్ చాలు. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేస్తాం. నేను లాస్ట్లో ఆనియన్స్ వేయాలన్నా వద్దా చూసి వేస్తాను, ఎందుకంటే ఆనియన్స్ తోటి మళ్ళీ పిండి లూజ్ అయిపోతుంది అన్నమాట. ఆలుగడ్డ కూడా ఉంటే దాన్ని బాగా స్మాష్ చేసేసుకోండి చేతితో, ఇటుగానే స్మాష్ అయిపోతుంది. మనకి బైండింగ్ రాకపోతే కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి మళ్ళీ. సో నాకు ఈ కన్సిస్టెన్సీ చాలు. మళ్ళీ ఆనియన్స్ వేస్తే మళ్ళీ లూజ్ అయిపోతే ఆయిల్ వేయంగానే విడిపోతుంది. సో ఇచ్చకపోతుంది అనమాట. సో నేను ఆనియన్స్ వేసుకోను. మీకు కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలంటే ఇష్టం వేసేసుకోండి. దీని బ్యాటర్ మొత్తం రెడీ అయిపోయింది, స్నాక్స్ బ్యాటర్ రెడీ అయిపోయింది. సో ఇంకా ఎగ్ ఉంది,
ఎగ్ ఏం చేస్తారో చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఓన్లీ ఇప్పుడు ఇది మ్యారినేట్ అయింది కాబట్టి ఈ ఫిష్ పొయ్యి మీద వేసేసుకొని ఇది ఫ్రై అవుతుంటది. ఆ లోపల మళ్ళీ ఇది చేద్దాం. సో టైం సేవ్ అనమాట. సో ఇది గ్రిల్ చేసేది అనమాట. దీన్ని మనం ఫస్ట్ వేడి చేసుకుందాము. ఇది దీనికి రెడీ అయిపోయింది, స్నాక్స్ కి రెడీ అయిపోయింది. ఈ స్నాక్స్ కి ఇది ఫిష్ అనమాట. నువ్వు మ్యారినేట్ కడతావా ఇందులో? అరటాక్లా కట్టు కట్ట నాకు గట్టి చూపించు, మళ్ళీ ఇలా కట్టు. సో ఫిష్ ఇలా పెట్టి, అవును ఇదేమో చేపను, ఇదేమో చేపను. పండుగ గట్ట పండుగ గప్పనా, పండుగ గట్ట అనుకుంటున్నాను నేను. అరిటాకులా పెట్టి ఇలా దారంతో చుట్టారనమాట, బయటికి రాకుండా. మంచిగా ఫిక్స్ చేసేసుకోండి. ఏమి ఇచ్చకపోతే ఏం ఆకలి తెచ్చినావు, అన్ని ఇచ్చకపోతున్నాయి. డైలాగ్ ఒకటి ఉంది కదా, నేను నైట్ చేసి ఏమి ఇచ్చకపోలేదు, మరి మంచిగా వచ్చినాయి. దీనికి ఒక మళ్ళీ ఒక సంద వచ్చింది. ఇట్లా చేద్దాం. అరటాకు ఫ్లేవర్ అంతా ఇలా పోవద్దా మరి? అసలు అరటాకు దేనికి మంచి చెప్పు? ఈ 10 రూపాయలు అయ్యా, మళ్ళీ తీసుకుపోయిందనుకో గలీజ్ గా అయిపోతుంది మొత్తము. నేను గట్టిగా టైట్ చేసిన కాబట్టి ఇచ్చుకోపోదాయి. సో ఇట్లా ఈ గ్రిల్ మీద వేడి దాని మీద చేస్తాను. సో ఇలా పెట్టి ట్రై చేద్దాం అనుకున్నా, కొంచెం ఓన్ గా క్రియేటివిటీ తోటి దారం కాలిపోతుంది అనమాట. సో మళ్ళీ ప్యాన్ లో పెడుతున్నా. ఈ అరిటాకు కాకుండా డైరెక్ట్ గా గ్రిల్ చేయడానికి పనిపోతుంది ఇది. సో ఇది నా ఫ్లాప్ అయిపోయింది అనమాట, ఈ టెక్నిక్ ఫ్లాప్ అయిపోయింది. అండ్ అగైన్ ప్యాన్ లోనే పెట్టేసి ఆయిల్ Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you are behind the ఫ్రై అవుతుంది. ఇది దీని పని దీన్ని చేసుకుంటే మన పని మనం చేసుకుంటాం. చికెన్ ఉంది కదా, చికెన్ కొంచెం తీసుకున్నాము. ఇలా చేసుకోండి. ఇందులో ఇలా ఎగ్ మధ్యలో పెట్టుకొని మళ్ళీ చికెన్ తీసుకొని the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but something not illogical, something that is topical. Have it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off. మనకి ఎగ్ పర్చేజ్ డిప్ కావాలంటే డిప్ చేసి రెడ్ పౌడర్ కూడా మళ్ళీ అద్దచ్చు. కాకపోతే నేను ఇలా సింపుల్ గానే చేసేస్తున్నాను అనమాట. సో ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. మనకి ఏ కావాలంటే షేప్ చేసుకోవచ్చు. హార్ట్ సింబల్ కానీ, ఆకులా కానీ, రౌండ్ కానీ, సో మన ఇష్టం, మన షేప్ని బట్టి మనం తీసేసుకోవాలన్నమాట. సో ఇలా
హలో ఉన్నావా? స్నాక్స్ ఎట్లా చేసినా చూడవా? ఎగ్ ఎట్లా పెడతావు అడిగినావు కదా, ఎగ్ ఎట్లా పెడుతున్నా చూడవా? కాదు అవి కాగద్దా, మళ్ళీ ఉండకుండా ఉరుకుతున్నావు, చేయాలి కదా. 3 హ్యాండ్స్ ఎట్లున్నాయా నాకేమన్నా? అట్లనే చేస్తున్నా మరి. నువ్వు పని తప్పించుకుని ఇది చూస్తుంది కదా. అది పాన్ ఫ్రై చేద్దామా డీప్ ఫ్రై చేద్దామా చెప్పు? నీకు డీప్ ఫ్రై కావాలా పాన్ ఫ్రై కావాలా? నువ్వు తింటావు, ఏది తింటావు చెప్పు? ఫిష్ కాదు, ఒకటి టేస్ట్ చేస్తావు కదా. డీప్ ఫ్రై చేస్తే కొంచెం ఫ్యాట్ ఎక్కువ అవుతుంది, ఆయిల్ అవుతుంది. పాన్ ఫ్రై చేస్తే కొంచెం బాగుంటది. సరే 2 డీప్ ఫ్రై 2 పాన్ ఫ్రై చేస్తా. అది కూడా ఇప్పుడు ఇది ఇంకో స్టవ్ పైన ఈ 2 ఇది ఆయిల్ అరటాకు ఫిష్, ఇది వితౌట్ ఆయిల్ అరటాకు ఫిష్. ఈ 2 ఈ స్టవ్ మీద అవుతుంది. ఇది ఈ పొయ్యి మీద నేను చికెన్ స్నాక్స్ చేస్తున్నా అనమాట. ఆల్రెడీ స్టవ్ వెలిగించేసుకున్నా, ఆయిల్ పోస్తున్నా. సో పాన్ ఫ్రై చేస్తాను, మేమిద్దరం పాన్ ఫ్రై తింటాం కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కేసి పాన్ ఫ్రై చేస్తాను. సో డీప్ ఫ్రై మా బాబు వచ్చినాక చేస్తాను, పాన్ ఫ్రై చేస్తాను అనమాట. ఇటు సో వీటి పని వీధి, దీని పని దీని అయిపోతుంది. అండ్ స్వీట్ కార్న్ పకోడా అని చెప్పాను కదా, నేను అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట. స్వీట్ కార్న్ పకోడా. సో మళ్ళీ మనం ఫైనల్ గా అందులో వేసే ముందు నేను మళ్ళీ సెట్ చేసుకుందాం. ఇట్లా సెట్ చేసేసుకొని అది కాదు ఇంకా ఫ్రై అవుతుంది, దీన్ని టర్న్ చేస్తున్నా. సో ఇది కూడా టర్న్ చేస్తున్నా. సో ఈ గ్రీన్ది కూడా కొంచెం బ్లాకిష్ అయినాక దీన్ని చేసుకుందాం, పడి ఉడికినట్టు. దీనికి ఇది కానివ్వండి, మెల్లమెల్లగా దీనిపై ఇది చేసుకుంటుంది. ఆయిల్ హీట్ అయిందండి, మెల్లగా వేసేసుకోండి. సో ఇక్కడ ఓపెన్ ఉందా చూసేసి ఫిక్స్ చేసేసుకొని సో ఇదే మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కొంచెం హెవీగా తినాలి అని అనుకున్న వాళ్ళు, క్రిస్పీగా తినాలి అనుకున్న వాళ్ళు. డిస్టర్బెన్స్ వాళ్ళు ఇప్పుడే మా ఇంటి పక్కన హౌస్ రిపేరింగ్ చేస్తున్నారు వాళ్ళు, అన్ని సౌండ్స్ అన్నమాట. సో మనకి క్రిస్పీ కావాలి అనుకున్న వాళ్ళు డీప్ ఫ్రై చేసేసుకోండి. మామూలుగా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, కొంచెం డైట్ కావాలనుకున్న వాళ్ళు ఇలా పాన్ ఫ్రై చేసుకోండి. ఇది ఇంకా హెయిర్ ఫ్రైయర్ లో కూడా చేసుకోవచ్చు, ఓవెన్ లో కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. డైట్ తో ఉన్న వాళ్ళు ఎయిర్ ఫ్రైయర్ లో కూడా పెట్టేసుకోండి. సో నేను మాత్రం పాన్ ఫ్రై లో చేస్తున్నాను. ఇప్పుడు నేను కొత్తిమీర మర్చిపోయానండి, అందుకే ఇది పైన కొత్తిమీర వేస్తున్నాను అనమాట. కొత్తిమీర వేసుకొని ప్రెస్ చేస్తాను. యాక్చువల్లీ కొత్తిమీర అందులోనే వేసేయాలి, నేను మర్చిపోయాను కొత్తిమీర వేయడము. సో మనం కొత్తిమీర ఫ్లేవర్ కావాలి కాబట్టి, బాగుంటుంది కాబట్టి దీని మీద వేసి ప్రెస్ చేసేస్తాను ఇలా. సో బ్యాక్ సైడ్ తిరిగినప్పుడు అది ఆయిల్ అతుక్కపోతుంది. ప్రెస్ చేసేసుకుంటే ఏదో గార్నిషింగ్ లాగా అనిపిస్తుంది. సో నేను ఇది వితౌట్ గరం మసాలాతో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మా ఆయనకి కొంచెం డాక్టర్స్ గరం మసాలా తినద్దు అని చెప్పాడు, నాకు కొంచెం ప్రోటీన్ ఇవ్వమన్నాను, అందుకని ఇలా చికెన్ అనమాట. ఇది ఉడికిందా ఏదో చూడాలంటే నైఫ్ తోటి పెట్టింది కదా, మంచిగా దిగుతుంది ఫిష్ కూడా. మేబీ ఉడికే ఉండొచ్చు.
ఏం అంటుకోవట్లేదు. సరే నేను దించే ముందు ఎందుకు నాకు గొడవ, మా ఆయన అడుగుదాం. స్విచ్ కదా ముందే అన్ని వంకలు పెడుతుంటారు. ఇది కూడా టర్న్ చేద్దామా. వేగిందా చూద్దాం. దీన్ని టర్న్ చేస్తుంది అనమాట ఇలా. ఒక పక్క వేగింది, ఇంకో పక్క ఫ్రై చేద్దాం. సో దీన్ని చికెన్ టిక్కీ అంటారా, చికెన్ ఏం పేరు, దీనికి పేరు ఏం పెడదామో మీరు ఆలోచించండి. దీనికి ఏం స్నాక్ అంటారో, నేను ఏం పెడదాము దీనికి పేరు. ఏం పెడదాం ఇప్పుడు నిజంగా. చికెన్ టిక్కీ అంటారు అది అను కదా, టిక్కీ అంటే అది దాంట్లో అది విత్ ఆయిల్ తో చేసేది చికెన్ టిక్కీ అంటారు. సరే చికెన్ కబాబ్ అందండి, చికెన్ కబాబ్. సో నా స్టైల్లో కొత్త రకం చికెన్ కబాబ్. సో మీకు దీనికి ఏదైనా పేరు, కొత్తదైన పేరు మీకు అనిపిస్తే అది చెప్పండి. సో ఇలా 4 చేస్తాను. వీటి అంతా మా బాబు వచ్చినాక ఫ్రెష్గా చేసి పెడతా. వాడికి ఆఫీస్కి వెళ్ళిండు, సెకండ్ షిఫ్ట్ అనమాట, వెళ్ళిండు. మీతో వాడు వచ్చినాక చేస్తా. చూస్తున్నా ఉడికిందా లేదా. మన ఎడ్జెస్ ని ఇలా క్లోజ్ చేసుకోవాలన్నమాట, బయటికి రాకుండా. ఓకే, ఈ బ్యాలెన్స్ మా బాబు వచ్చినాక చేస్తా. ఇట్లానే పెట్టేసి రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్ప సప్పుడు. అందుకే మనం ఇంత జల్ది అంటే అది జల్ది వెళ్ళిపోవాలి ఇటు నుంచి. ఈ సౌండ్లు, ఈ ఫిష్ వాసన, ఈ సౌండ్లు, అక్కడొక రిపేరింగ్, ఇక్కడొక రిపేరింగ్, ఈ కంజెస్టెడ్ అయితే లేదు మనకి. ఇంకా అతి త్వరలోనే మా ఇంకో ఇంటికి వెళ్ళి అక్కడ తీస్తాం అనమాట రీల్స్ అన్ని, ఫుడ్ కుకింగ్ ఛానల్ వీడియోస్ అన్ని అక్కడ అనమాట. తీసేస్తున్నావా అది? ఫిష్ అరిటాకు ఫిష్ రెడీ. ఇది విత్ ఆయిల్.